శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ఈ సూర్యుడి రథానికి ఒకే ఒక చక్రం ఉంది. దానికి 12 ఆకులు, 3 అడ్డలు, 6 పూటీలు ఉంటాయి. దీన్నే కవులు సంవత్సరాత్మకం అంటారు. అది తిరిగే అక్షం మానసోత్తర తీరంలో మేరు శిఖరం మీద ఉంటుంది. రెండో అక్షం ధ్రువ నక్షత్రం మీద. ఈ రథం ఈ అక్షంలో గానుగులా తిరుగుతూ ఉంటుంది. తైలకారక యంత్రేణ చక్ర సౌమ్యం పరిభ్రమన్. దీనికి సప్తఛందస్సులే సప్తాశ్వాలు. గరుత్మంతుని అన్నగారైన అరుణుడు ఈ రథానికి సారథి. దీని కాడికి రథానికి మధ్యలో ఉండే భాగం 36 లక్షల యోజనాల పొడవు ఉంటుంది. బొటకన వేలు కొనుపంతటి ఆకారాలు కలిగిన వాలిక్యులు 60,000 మంది ఈ రథంలో ఉండి నిరంతరము సూర్యుడిని వేదమంత్రాలతో స్తుతిస్తూ ఉంటారు. ఇంకా తక్కిన ముళ్ళు, గంధర్వులు, అప్సరసలు, నాగజాతి వారు, దైత్యులు నెలకి 7 చొప్పున సూర్యుడిని స్తుతిస్తూ ఉంటారు. నారద, ఇంకా చంద్రాది గ్రహాల గమనం గురించి చెప్తాను, ఆలకించు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. వీటి గతులు బట్టి మానవులకు శుభాశుభ నిదర్శనాలు లభిస్తూ ఉంటాయి. కుమ్మరచక్రం తిరుగుతూ ఉంటే దాని మీద వాలిన కీటకాలు కూడా తిరుగుతున్నట్టు సూర్యుడితో కలిసి కాలచక్రంలో గ్రహరాశులన్నీ తిరుగుతూ ఉంటాయి. మేరువుకి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. స్వకీయ పరారాశి సంచారము అని గ్రహాలకు అన్నింటికీ 2 గతులు ఉన్నాయి. ఆదిపురుషుడు, భగవానుడు, లోకభావనుడు, నారాయణుడు, అఖిలధారుడు అయిన సూర్యుడు లోకాలకు శుభం కలిగించడం కోసం కర్మ విశుద్ధి నిమిత్తం త్రయామయుడై తనంత తాను ఇలా సంచరిస్తూ ఉంటాడు. వసంతాది ఋతువులకు ఆయా లక్షణాలను ప్రసాదిస్తూ ఉంటాడు. శ్రద్ధాభక్తులతో అర్చించేవారు, యజ్ఞయాగాదులు చేసేవారు శ్రేయస్సును పొందుతారు. కాలచక్రగతుడై 12 రాశుల్లోనూ సంచరిస్తూ 12 నెలలు కల్పిస్తున్నాడు. ప్రతి మాసానికి శుక్ల కృష్ణ పక్ష ద్వయం ఉంది. దివారాత్రులు ఉన్నాయి. 27 నక్షత్రాల్లో సపాద నక్షత్రద్వయానికి ఒక రాశి అని పేరు. అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 9 పాదాలు, అంటే 9 పాదాలు ఒక్కొక్క రాశి. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం, మేషరాశి మొదలు అలాగనమాట. సంవత్సరంలో 6వ అంశానికి ఒక ఋతువు అని పేరు. అంటే 2 నెలలు ఒక ఋతువు అన్నమాట. 3 ఋతువులు ఒక ఆయనం. అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం అని సంవత్సరానికి 2 భాగాలు. సూర్యుడు మంద శీఘ్ర సమగతులను బట్టి సంవత్సరంలో 5 రకాల భేదాలు ఉన్నాయి. సంవత్సరం, పరిసంవత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఈదస్తరం అని వాటి పేర్లు. చంద్రుడు సూర్యరశ్మికి 1,00,000 యోజన దూరంలో ఉద్భవంగా ఉన్నాడు. ఇతడు ఓషధీనాథుడు. పక్షద్వయంతో మాసకాలాన్ని భుజిస్తాడు. ఇతడు సూర్యుడి కన్నా శీఘ్రగతి. ఇతడు ఆయా నక్షత్రాలతో కూడి ఉండడం కారణంగా 12 మాసాలకు పేర్లు ఏర్పడుతున్నాయి. పెరుగుతున్న కళలతో దేవతలకు, క్షీణిస్తున్న కళలో పితృదేవతలకు ఇతడు ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. సూర్యుడు అహస్కరుడైతే చంద్రుడు రాత్రికారకుడు. సర్వజీవకోటికి ఇతడే ప్రాణం, ఇతడే జీవం. ఇతడే ఒక్కొక్క నక్షత్రంలోనూ 60 గడియలు కాలం ఉంటాడు. 2 రోజులు ఒక్క పూటలో రాసి గడుస్తాడు. సూర్యుడికి సంవత్సరం పట్టే కాలచక్రాన్ని ఇతడు 4 రోజుల్లో పరిభ్రమిస్తాడు. ఇతడు అమృతధాముడు, మనోమయుడు, అన్నమయుడు, దేవ, పితృ, మనుష్య, సరీసృప తరువులాది సర్వప్రాణకోటికి ప్రాణప్రదుడు, అప్యాయశీరుడు కనుక ఇతన్ని సర్వమయుడు అంటారు. ఈ చంద్రుడికి 3 లక్షల యోజనాల దూరంలో మేరువుకి ప్రదక్షిణంగా భూచక్రం తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాలన్నీ ఈ భాచక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి. అభిజిత్తు కూడా అక్కడే ఉంటుంది. దీంతో కలిపి నక్షత్రాల సంఖ్య 28. ఈ భాచక్రానికి పైన 2 లక్షల యోజన దూరంలో శుక్రుడు ఉన్నాడు. ఇతడు సూర్యుడికి ముందు వెనక తిరుగుతూ ఉంటాడు. శీఘ్ర మంద సమగతులు ఇతడికి ఉన్నాయి. ఇతడు లోకులకు సాధారణంగా శుభప్రదుడు, వృష్టి విష్టంభసుడు. ఇతనికి 2 లక్షల యోజన దూరంలో బుధగ్రహం ఉంది. శుక్రుడితో సమానంగా సంచరిస్తూ ఉంటాడు. సౌమ్యుడు. అతివాత, అప్రవాత, అనావృష్టాది భయాలకు సూచకం ఈ గ్రహం. ఇతనికి 2 లక్షల యోజనాలలో ఎత్తున అంగారకుడు ఉంటాడు. ఇతడికి 3 పక్షాలకు ఒక రాశి అనుభవిస్తూ ఉంటాడు. ఇతడు వక్రుడు కాకపోతే శుభంకరుడే. ఇతడు 2 లక్షల యోజనాల దూరంలో బృహస్పతి గురువు ఉన్నాడు. ఇతనికి ఒక్కొక్క రాశిలో 1 ఏడాది పాటు ఉంటాడు. వక్రుడు కానంత వరకు ఇతడు అనుకూలుడే. అటుపైన 2 లక్షల యోజనాల దూరంలో శనిగ్రహం ఉంది. ఇతడు శనైశ్చరుడు, మందగతి, సూర్యపుత్రుడు,
30 నెలలకు కదులుతాడు. అంటే ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇతడు సహజంగా అశుభదాయి. ఇతడికి 11 లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. వీరు లోకాలకు ఎల్లవేళలా శుభం కోరుతూ ఆకాశంలో దక్షిణంగా ఈ సప్తర్షి మండలం తిరుగుతూ ఉంటుంది. లోకానాం శం భాభయంతో మునయః సప్తతే మునే యత్తద్విష్ణుపదం స్థానం దక్షిణం క్రమతే చతే. ఈ సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజన దూరంలో మహాభాగవతోత్తముడు లోకవందితుడు అయిన ధ్రువుడు ఉంటాడు. ఇంద్రాది దిక్పాలకులతో సమానంగా సమకక్షలో ఉంటాడు. ఆకాశంలో దక్షిణ దిక్కున కనపడుతూ ఉంటాడు. ఇతడికి చలనం లేదు. సర్వదేవ పూజితుడు. తన తేజస్సుతో తక్కిన గ్రహాలను ప్రకాశింప చేస్తూ ఉంటాడు. మేడి స్తంభానికి పొడవైన తాడుతో కట్టివేయబడిన పశువులు మండలాకారంగా తిరిగినట్టు గ్రహరాశులన్నీ ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాలచక్ర నియోజితులైన గ్రహరాశులు అంతర్విభాగంలో ధ్రువుడు కేంద్రంగా వాయుప్రేరితాలుగా కదలాడుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ జీవకోటికి కర్మసారథులు. ఆకాశంలో డేగల్లాగా పక్షుల్లాగా ఆకల్పాంతం కదలాడుతూ ఉంటాయి. నారద, ఇలా ఈ జ్యోతిర్గణాలు ప్రకృతికి పురుషుడికి యోగాయోగాలు సమకూరుస్తూ నింగిలో విహరిస్తూ ఉంటాయే తప్ప ఎన్నటికీ నేలకి రాలిపోవు. యోగధారణ విద్యలో ఆరితేరిన వారు కొందరు ఈ జ్యోతిష్ చక్రాన్ని సింసుమార స్వరూపంగా అనుసంధానం చేస్తూ ఉంటారు. తలక్రిందులుగా కుండలీభూత శరీరులై పుచ్ఛాగ్రంలో ధ్రువుడిని సంభావన చేస్తారు. ఇక అంతర్జ్యోతిష్ చక్రం గురించి చెప్పుకుందాం. కల్మషరహితుడైన ప్రజాపతి లాంగూలంలోనూ, అగ్ని, ఇంద్ర, యమ, ధాతృ, విధాతృ దేవతలు పుచ్ఛాంతంలోనూ, కటి ప్రదేశంలో సప్తర్షులు, కుడివైపున ఉత్తరాయణ గ్రహాలు, ఎడంవైపున దక్షిణాయన గ్రహాలు స్థాపింపబడతాయి. కుండల భోగానికి ఇరువైపులా సమసంఖ్యలో అవయవ గ్రహాలు భావింపబడతాయి. అజవీధిని పృష్ఠభాగంలోనూ, ఆకాశాన్ని ఉదర భాగంలోనూ, పునర్వసు పుష్య నక్షత్రాలు కుడి ఎడమ తొడల్లో, ఆరుద్ర ఆశ్లేషలను కుడి ఎడమ పాదాల్లో, అభిజిత్తు ఉత్తరాషాఢలను కుడి ఎడమ ముక్కుపుటాల్లో, శృతి జలబాలను కుడి ఎడమ కన్నులలో, ధనిష్ట మూల నక్షత్రాలను కుడి ఎడమ చెవుల్లో, మఘ మొదలైన 8 దక్షిణాయన నక్షత్రాలను ప్రాతిలోమ్యంగా వామపార్శ్వంగాను, బృహశిరాశ్రితులైన 8 ఉత్తరాయణ నక్షత్రాలు ప్రాతిలోమ్యంగా దక్షిణ పార్శ్వ భాగంలోను, శతతార జ్యేష్ఠ నక్షత్రాలను కుడి ఎడమ భుజాల్లోనూ, అగస్త్యుని పై దవడలోను, యముడిని కింద దవడలోను, అంగారకుని ముఖభాగంలోను, శనిని గుదభాగంలోను, బృహస్పతిని మూపులోను, అర్కుడిని వక్షస్థలంలోను, నారాయణుని హృదయంలోను, చంద్రుడిని మనస్సులోను, అశ్వినులను స్తనాల్లోను, శుక్రుడిని నాభిల్లోను, బుధుడిని ప్రాణాపానాల్లోను, రాహుకేతువులను కంఠంలోను, కేతువులను సర్వాంగాలను, తక్కిన తారాగణాలను రోమకూపాల్లోనూ ప్రతిష్ఠించుకోవాలి. ఈ విధంగా శరీరం విష్ణుమయం అవుతుంది, సర్వదేవమయం అవుతుంది. ప్రతిరోజు సంధ్యా సమయంలో ఇలా ప్రతిష్ఠించుకుని మౌనంగా కన్నులు మూసుకుని ధ్యానతత్పరుడు అవ్వాలి. నమో జ్యోతిర్లోకాయ కాలాయ నిమిషాం పతయే పురుషాయాభి ధీమహి అనే మంత్రాన్ని జపించాలి. ఇలా ముప్పద్దులో చేసేవారికి గ్రహ నక్షత్ర తారా సంబంధమైన దోషాలు, అది దైవికమైన పాపాలు నశిస్తాయి. తత్కాల సంభావనైన పీడలు కూడా తొలగిపోతాయి. నారద మహర్షి, సూర్యమండలానికి 5 యోజనాల కింద రాహుమండలం ఉంటుంది. అది ఒక నక్షత్రంలా సంచరిస్తూ ఉంటుంది. సూర్య చంద్ర గ్రహణాలకు ఈ రాహువే కారణం. ఇతడు సింహికాసుతుడు. విష్ణుమూర్తి అనుగ్రహంతో అమరత్వాన్ని, ఖేతత్వాన్ని పొందాడు. సూర్యుడిని ఆచ్ఛాదించేటప్పుడు రవిబింబం కన్నా 1000 రెట్లు విస్తరిస్తాడు. చంద్రుడిని కవలించేటప్పుడు 13 సహస్రంగా విస్తరిస్తాడు. పూర్ణిమ నాడే ఇతడికి చంద్రుడితో వైరం. సూర్యచంద్రులకి దూరంగా ఉండి కబళిస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆశ్చర్యచకితుడై ముహూర్తకాలంలో రాహువు తొలగిపోతాడు. దీన్నే విడుపు అంటారు. ఈ గ్రహరాశులకు కింద భాగాన లోకాలున్నాయి. సిద్ధచారణ విద్యాధర లోకాలు, యోజనాయుత విఖ్యాతాలు, పుణ్య నిషేవితాలు. వీటి కింద యక్ష, రాక్షస, పిశాచ, ప్రేత, భూత విహార లోకాలు ఉన్నాయి. వాయు సంచారం అన్నంత వరకు అంతరిక్షం అంటారు. మేఘాలు పుట్టి సంచరిస్తున్న మేరకు ఇదే. వీటికి 100 యోజనాల కింద భూగోళం ఉంది. సుపర్ణస్యేన సారసీహంసాది పక్షిని వహం భూమి మీద జన్మించి పైకి ఎగురుతున్నది. తక్కిన జీవరాశి భూమి మీద పుట్టి భూమి మీదనే నివసిస్తున్నది.
ఇక అధోలోకాల వర్ణనం. ఈ భూగోళానికి కిందన 7 మహారంధ్రాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆయిత యోజనాల విస్తీర్ణం. ఈ ప్రదేశాలు సర్వత్ర సుఖదాయకాలు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాలని వీటి పేర్లు. వీటినే బిలసర్గాలు అంటారు. వీటిలో ఆకాశ భాగం కూడా అధికమే. ఇవి కామ భోగైశ్వర్య సుఖ సమృద్ధులకు నిలయాలు. నిత్యోద్యాన విహారాలకు సుఖస్వాదులకు ఆకారాలు. మహాబలశాలులైన దైత్యులు, కార్ద్రవేయులు, దానవులు భార్యాపుత్ర మిత్ర సేవక బంధువర్గంతో కలిసి అనిరుక్తులై నిత్య ప్రముక్తులై ఈ లోకాల్లో నివసిస్తూ ఉంటారు. వీళ్ళంతా ఈశ్వర భక్తులు, వరగర్వితులు, మహామాయావులు, నిత్యసంతుష్టులు. మాయాశక్తి సంపన్నులైన మయుడు వీరికి పట్టణాలు నిర్మించాడు. మణిరత్న విభూషిత విచిత్ర భవన సమూహంతో, వీధులతో, విపణి వీధులతో, గోపురాలతో, సభామండపాలతో, చత్వరాలతో, సకల సౌందర్యాలకు శోభానిలయాలు ఈ పట్టణాలు. పరులకు దుర్లభాలు. దుష్ప్రవేశ్యాలు, నాగ అసుర జాతుల వారు జంటలు జంటలుగా విహరిస్తూ ఉంటారు. పావురాలు, చిలకలు, గోరింకలు కోలాహలంగా ఎగురుతూ ఉంటాయి. కృత్రిమ వేదికలు అనేకం. రకరకాల పక్షుల బొమ్మలు యథార్థ స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాయి. ఉద్యానవనాలు, సర్వఋతు సౌందర్య నిలయాలు, క్రీడాగృహాలు, లతాగృహాలు, దారాగృహాలు అనేకం. లల్లామళ్ళు విలాసాలకు ఇవి నిలయాలు. ఫలపుష్ప శోభలతో మనస్సులకు ప్రసన్నత కలిగిస్తూ ఉంటాయి. సరోవరాలతో నీరు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. రకరకాల చేపలు కనువిందు చేస్తాయి. హంస, సారస, కారండావాది జలపక్షి సమూహాలు కలకూజితాలతో హృదయాలను రంజింపజేస్తాయి. ఈ సరస్సులో ఉన్న పద్మాలు ఎన్నో రకాలో చెప్పలేం. కుముదాలు, ఉత్పలాలు, కలహారాలు, నీలోత్పలాలు, రక్తోత్పలాలు నిండుగా వికసించి పరిమళాలను పంచిపెడుతూ ఉంటాయి. జలచరాలు వాటిని తాకి కదుపుతూ ఉంటే వాటి మీద వాలిన తుమ్మెదలు, జలపక్షులు కోలాహలంగా ఎగురుతూ ఉంటే సర్వేంద్రియ తర్పకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అమరలోక శోభను ధిక్కరించే సౌందర్యం ఈ పట్టణాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రేయింబవుళ్ళని తేడా లేదు. రాత్రి చీకటి అని భయం లేదు. సర్ప శిరస్సుల మీద ఉండే అనర్గమణులు తమ కాంతులతో చీకటులను పారద్రోలుతూ ఉంటాయి. అంతటా అన్ని వేళ వేడిలేని వెలుగే. ఈ లోకాల వారు అధివ్యాధులు ఎరుగరు. ఔషధాలతో పని లేదు. ముసలితనం, జుట్టు నెరిసిపోవడం, శరీరం ముడతలు పడడం, రంగు మారడం, చెమటలు పట్టడం, కొంపు కొట్టడం, ఉత్సాహాలు తగ్గడం వగైరాలు వయోవస్థల మార్పులు ఎప్పుడూ వీళ్ళని బాధించవు. మృత్యుభయం లేదు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వీరి జీవితాలు సాగుతూ ఉంటాయి. కాకపోతే వీరికి ఉన్నదల్లా సుదర్శన చక్ర భయం ఒక్కటే. అది ఇక్కడి దైత్యాంగనలకు గర్భస్రావాలు కలిగిస్తూ ఉంటుంది. బ్రహ్మపుత్ర, అతలము అనే మొదటి బిలంలో మాయాపుత్రుడు బలుడు అనేవాడు ఉంటున్నాడు. అతడు అఖర్వ గర్వ సమన్వితుడు. సర్వార్థ సాధకాలైన 96 మాయా విద్యలను ఇతడు సృష్టించాడు. ఇతడు ఆవులిస్తే చాలు ముల్లోకాలు సమ్మోహపరచువలన కామినీమణులు ఆవిర్భవిస్తారు. వాళ్ళంతా స్వేచ్ఛావిహారంలో అక్కడ వచ్చే పురుషులందరినీ లోబర్చుకుంటూ ఉంటారు. హాటకరసంతోనూ, విలాస విభ్రమాలతోనూ, చిరునవ్వులు పరకలింతలతోనూ, కౌగుటి పులకరింతలతోనూ స్రవింపజేస్తూ ఉంటారు. వీళ్ళంతా తల్లిదండ్రులు లేని స్వతంత్రాలు. వీరు కలిగించే ఆనంద పరవశంలో అక్కడికి చేరిన ప్రతివాడు నేనే మహానుభావుని, నేనే మహేశ్వరుని, నేనే సిద్ధుడిని, నేనే గజకోటి బలశాలిని అని తనకు తాను మురిసిపోతూ ఉంటాడు. మదాంధుడే అయిపోతూ ఉంటాడు. ఇది అతలంలో పరిస్థితి. ఇక రెండోది వితలం. ఇందులో శివుడు హటకేశ్వర నామధేయంతో ప్రమదగణ పరివేష్టుడై విరాజిల్లుతూ ఉంటాడు. బ్రహ్మదేవుడు సృష్టిని విజృంభించేయడం కోసమని భవానీ సహితుడై విహరిస్తూ ఉంటాడు. సకల దేవతలతోనూ పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ వితలంలో హటకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. అది శివుడి వీర్యంతో ఏర్పడిన నది. గాలికి కదులుతున్న మంటలా కనిపిస్తుంది ఈ ప్రవాహం. దీని నుంచి హాటకం అనే పేరు గల బంగారం లభిస్తుంది. దీంతో భూషణాలు చేయించుకుని దైత్యాంగనలు ధరిస్తూ ఉంటారు. అతలానికి కింద వితలమైతే వితలానికి కింద మరో మహాబలం ఉంది. అది సుతలం. దీనికి అధిపతి విరోచనసుతుడైన బలిచక్రవర్తి. దేవేంద్రుడికి ప్రియం చేయడం కోసమని త్రివిక్రముడు బలిని ఈ సుతలానికి అణగదొక్కాడు. త్రైలోక్యాధిపత్యాన్ని ఓడగొట్టి ఇంద్రుడికి కట్టబెట్టాడు. కానీ రాజ్యలక్ష్మి ఇంద్రుని భరించలేదు. బలిచక్రవర్తిని త్యజించలేదు. ఆ శోభ అతనితో పాటు ఈ సుతలంలోనే ఉంటోంది. నిర్భయంగా నివసిస్తున్నాడు బలిచక్రవర్తి. పాత్రుడైన శ్రీహరికి భూదానం చేయడం వల్ల 3 అడుగులు లభించిన ఫలంగా దీన్ని మహాత్ములు వర్ణిస్తున్నారు. కానీ నారద, ఇది సమంజసం కాదు. సాక్షాత్తు వాసుదేవుడు సకల
పురుషార్థ ప్రదాయకుడు అయిన శ్రీహరికి భూదానం చేస్తే లభించే ఫలం ఇదేనా, ఇంతేనా? తెలుసో తెలియక ఒక్కసారి శ్రీహరి నామాన్ని స్మరిస్తేనే చాలు స్వీయ కర్మబంధాలన్నీ తొలగిపోతున్నాయే. ఈ బంధ విమోచనం కోసమే కదా యతీశ్వరులు, సాంఖ్య యోగ నిపుణులు నిరంతరము సాధన చేసేది. భగవంతుడు అనుగ్రహించాడంటే కర్మబంధ విమోచనం కలిగిస్తాడే తప్ప మరింతగా మాయామోహంలో కూరుపోయేటట్టుగా ఐశ్వర్య భోగాలను కల్పిస్తాడా? ఇవి సర్వ క్లేశాలకు కారణభూతాలు కదా. అన్ని ఉపాయాలు తెలిసిన శ్రీహరి వామన్ రూపంలో యాచకుడుగా వచ్చి బలిచక్రవర్తి నుంచి సంపదలు సమస్తము అపహరించి శరీరమాత్రుడిగా మిగిల్చాడు. ఇంద్రుడు ఎంతటి మూఢుడు! బృహస్పతి మంత్రిగా ఉండి మాత్రం ఏం లాభం? ప్రసన్నుడైన శ్రీహరిని ఏమని కోరుకున్నాడు ఇంద్రుడు? ముల్లోకాల ఐశ్వర్యాలని తనకి సమకూర్చమని అభ్యర్థించాడు. ఇది ఏ పాటిది, ఎంత తుచ్చమైంది! ఇలా కోరిన ఇంద్రుడు తెలివైనవాడా? బలిచక్రవర్తికి పితామహుడైన ప్రహ్లాదుడు శ్రీహరిని ఏం కోరాడు? దాస్యం చేసే అవకాశం ఇమ్మని అడిగాడు. సంపదలు కోరలేదే. హిరణ్యకశిపుడికి ఐశ్వర్యాన్నంతా ఇవ్వదూపినా తీసుకోలేదే. ఇతడి అంతటి భక్తుడు మరొకడుంటాడా? అంతటి మహానుభావత్వం మరెక్కడైనా విన్నామా? పరిపక్వం చెందినవారు ఇలా ఉంటారు, చందనవారు అలా అడుగుతారు. ఇటువంటి అభిప్రాయాలు ఆలోచనలు ఉన్నాయి కనుకనే బలిచక్రవర్తిని సుతలంలో అందరూ పూజలు అందుకుంటున్నాడు. శ్రీహరి స్వయంగా అతడి గుమ్మానికి కావలి కాస్తున్నాడు. రావణాసురుడు తన దిగ్విజయ యాత్రలో భాగంగా సుతలానికి వస్తే అక్కడ ద్వారపాలకుడుగాను శ్రీహరి తన భక్తుడైన బలిని రక్షించడం కోసమని తన కాలి బొటకన వేలతో ఆ సర్వలోక రావుణ్ణే 1000 యోజనాలకు దూరం తరిమేశాడు. నారద, ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన బలిచక్రవర్తి సర్వసుఖాలు అనుభవింపజేస్తూ సుతల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది దేవదేవుడి అనుగ్రహ విశేషం. ఇంకా ఈ సుతలానికి కిందగా తలాతలం అనే మహాబలం ఉంది. దీనికి అధిపతి సాక్షాత్తు మయుడు అనే దానవేంద్రుడు. త్రిపురాసుర సంహారం చేసిన శివుడు ఇతడిని అనుగ్రహించి ఈ రాజ్యాన్ని అప్పగించాడు. ఈ మాయావులందరికీ అతడే గురువు. సకల మాయా విశారదుడు, సర్వరాక్షస పూజితుడు. దీనికి ఇంకా కింద మహాతలం ఉంది. ఇది నిరంతర క్రోధావిసులైన కాద్రవేయ సర్పజాతులకు నిలయం. అనేక శిరస్సులు కలిగిన మహాసర్పనాయకులు ఎందరో ఉన్నారు. కుహ, తక్షక, శేషేషణ, కాళయాదులందరూ ఇక్కడ వాళ్లే. గరుత్మంతుడికి భయపడి భార్యాపుత్రులతో ఈ మహాతలంలో తలదాచుకుంటున్నారు. నానా క్రీడా విశారదులై ప్రముక్తులై విహరిస్తున్నారు. ఇంకా కింద ఉన్నది రసాతలం అనే మహాబలం. ఇక్కడ దైత్యదానవ నాగజాతులు, నివాత కవచులు సహవాసం చేస్తూ ఉంటారు. కాళీలు ఉన్నారు. వీరు హవిర్భోక్తలు, ఓజస్వంతులు, మహాసాహసులు. అయితేనేమి, శ్రీహరి వీరికి విక్రమోటాపాల అదుపు చేశాడు, అణిచి ఉంచాడు. అందుకని కలుగుల్లో పురుగుల్లో బతుకుతున్నారు. పైగా ఇంద్రుడు దూతిక సరమ మంత్రాలతో వీరిని కట్టిపడేసింది కూడా. దీనికి కింద భాగంలో ఉంది పాతాళం. అది నాగలోకం. వాసుకి, శంఖ, కులిక, శ్వేత, ధనంజయ, మహాశంఖ, ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబళ, అశ్వత్తర, దేవోపదత్తక ప్రముఖులందరూ ఇక్కడే నివసిస్తున్నారు. వీళ్ళంతా క్రోధామర్షులు మూర్తిభవించినట్టుంటారు. పెద్ద పెద్ద పడగలు నిలువెల్లా విషమే. అయితే 5 పడగల తక్కువ వాళ్ళు ఎవ్వరూ లేరు. 1000 పడగల వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ పడగల మీద దగదగలాడే మళ్ళు ఉంటాయి. వాటి కాంతితో పాతాళంలో చీకటి పటాపంచలు అవుతూ ఉంటుంది. ఈ పాతాళంలో 30,000 యోజనాల అట్టడుగున మూల ప్రదేశంలో తామసీ రూపంలో ఒకనొక భగత్కళ వేంచేసి ఉంటుంది. పేరు అనంత, సర్వదేవ ప్రపూజిత. 1000 తలల ఆదిశేషుడు ఇక్కడే ఉండి భూగోళాన్ని మోస్తూ ఉంటాడు. అతని శక్తి అపారం, అనంతం. అందుకే అతన్ని అనంతుడు అంటారు. అహం అనే అభిమానానికి లక్షణంగా సంకర్షణుడు అనే పేరుతో ద్రష్టదృశ్యాలను సంకర్షిస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఇతడు భూమధ్యమాగంలో నుంచి సాంకర్షణుడు అనే రుద్రుడు ఉద్భవించాడు. ఏకాదశ వ్యూహాలతో ఉదయించాడు. ఇతడు త్రిలోచనుడు, మహోగ్రమూర్తి. త్రిశూలం ధరించి నిలబడ్డాడు. సాత్వత పుంగవులతో కలిసి సర్పనాయకులందరూ నిత్యం మోకరిల్లి ఏకాంత భక్తి యోగంతో అతడి పాద పద్మాలకు తమ పడగల మీద మణికాంతులతో కొంగొత్త ఎర్రచందనాలతో సంతరిస్తూ ఉంటారు. మణికాంతులు, పాద పద్మ నఖకాంతులు పోటీ పడతాయి.
నాగకన్యలు తమ విలాస విభ్రమాలను ప్రదర్శిస్తూ సుగంధ ద్రవ్యాలను పులుముకొని చిరునవ్వులు చిందిస్తూ సిగ్గులు సింగారిస్తూ అనురాగ పరవశులై అతడికి ఆరాధనాపూర్వంగా తిలకిస్తూ ఉంటారు. అనురాగ మదోన్మత్తులై విఘార్ణారుణ నేత్రుడై కరుణావలోకనాథనాలతో ఆశీస్సులు అందిస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. నారద, భూభారాన్ని వహించే అనంతుడు సాక్షాత్తు భగవంతుడు. అనంత బలశాలి, మహాశయుడు, అనంత గుణ సముద్రుడు, ఆదిదేవుడు, మహాద్యుతిమంతుడు. అమర్ష, రోషము, వేగము ఇత్యాదులను జయించి తానొక మహాతత్వాన్ని నిధిగా లోకశుభం కోసమని బరువు మోస్తున్నాడు. అందుకే సర్వదేవ సర్వజీవ ప్రభుచితుడు అవుతున్నాడు. సురాసుర సిద్ధోరగ విద్యాధర గంధర్వ ముని సంఘాలు నిరంతరం ఇతన్ని ధ్యానిస్తూ ఉంటాయి. అనారతంగా మదోన్మత్తంగా కదలాడుతున్న చూపులతో, అమృతాయామమైనటువంటి వాక్కులతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు. వాడని వైజయంతి మాలకను ధరించి ఉంటాడు. అది ఏనాడు వడలిపోని తులసీదళాలతో కూర్చున్న దండ. తుమ్మెదలు దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. నీలాంబధరుడు, ఏకకుండల విభూషితుడు నాగలి మీద భుజం ఆంచి నిలబడి ఉంటాడు. ఉదరలీలా విలాసుడు అని సాత్వర్షులు అనంతుణ్ణి వర్ణించారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.